అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. తాడిపత్రిలో ఉన్న చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. విజయనగర కాలంలో నిర్మించిన ప్రత్యక్ష దైవం యొక్క ఆలయం గురించి తెలుసుకుందాము. చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం డిస్ట్రిక్ట్ తాడిపత్రిలో ఉంది. ఇది ఒక ప్రాచీన దేవాలయం. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు ఒక పెద్ద చింత చెట్టు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినపడ్డాయి. దానితో అక్కడి స్థానికులు అందరూ వెళ్ళి చూడగా ఆ చెట్టు తొరలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించింది. చింత చెట్టు యొక్క తొరలో విగ్రహం లభించడం వల్ల అప్పటి నుంచి స్వామివారిని చింతల వెంకటరమణ స్వామిగా పిలుస్తారు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపరుల సైతం ఆకట్టుకుంటుంది. గర్భగుడిలోని మూల విగ్రహం సుమారు 10 అడుగులు ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుండి ప్రారంభించి వరుసగా 3 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకుతాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుంచి శిల్పులను రప్పించారు. ఈ ఆలయంలో అద్భుతమైన ధ్వజస్తంభం ఉంది. రథంలో 4 అడుగుల గరుత్మంతుని విగ్రహం ఉంది. ఆలయం చుట్టూ లోపల అపారమైన శిల్ప సంపద ఉంది. ఈ దేవాలయం 40 స్తంభాలపై నిర్మితమై ఉన్నది. ఈ దేవాలయం హంపీలోని విఠలాలయాన్ని పోలి ఉండడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో సీతారామస్వామి దేవాలయం, పద్మావతి దేవి ఆలయం, ఆంజనేయ స్వామి, ఆనందవల్లి ఆలయం, లక్ష్మీ చిన్నకేశవ స్వాములకు ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో దుర్గాష్టమి నుంచి బహుళ తిథియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. విజయనగర కాలంలో నిర్మించిన శ్రీ చింతల వెంకటరమణ స్వామి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.